హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్తానండి. ఈ పళ్ళెంలో కనిపిస్తున్న మామిడికాయలన్నీ మా నాన్నగారి తోటలో అవి అనమాట. అయితే ఇవాళ పన్నెత్తను వస్తూ తీసుకొచ్చాడు. కనిపించాయి కదా, ఇవాళ అందరికీ తోటలు ఉంటాయి, అందరికీ కాయలు వస్తుంటాయి. కానీ ఆ ఊరు ప్రత్యేకత ఏంటి అంటే, ఆ ఊర్లో ఓనరు కాయలు తినకూడదు. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కోసేసుకుని చక్కగా అనుభవించేసి మన స్థలాల్లోనే చక్కగా ఇల్లేసుకుని, బలానా రాజుగారు వాళ్ళ స్థలంలో మనం ఇల్లేసుకున్నానరా, ఆయన కాయలు మనం తినేసానరా, వేరుశనగకాయలు, ఉసిరికాయలు, మామిడికాయలు, సపోటాకాయలు, ఇంకా అక్కడ పండిన ప్రతి కాయ తింటమే అనమాట. కొబ్బరి బోండాలు అన్నీ ఒక 7-8 ఎకరాల్లో కొబ్బరి తోట ఉంటే కొబ్బరికాయలతో సహా తాగేసేసి ఏమీ లేకుండా, మనకి ఏమీ మిగల్చకుండా ఇలా గత కొంతకాలంగా కొన్ని ఏళ్లగా చేస్తున్నారు. నేను ఈ గోదావరి జిల్లా వచ్చిన తర్వాత మా ఊరు దగ్గర కాబట్టి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన దగ్గర నుంచి జనాలు ఓర్చుకోలేకపోతున్నారు. అమ్మో, వీళ్ళు 10 కాయలు కోసుకెళ్ళారే మన చెట్టివి అన్నట్టు చూస్తున్నారు మన వంక. అర్థమైంది నేను చెప్పింది మీ అందరికీ? మనం ఎవరైనా మన దొడ్లో 10 కాయలు కోసుకెళ్ళారే అంటే ఎంత బాధపడతామో, వాళ్ళు అక్కడున్న వాళ్ళు ఓనర్స్ 10 కాయలు కోసుకెళ్ళారే అన్నట్టు, మనకి లేకుండా పోయినాయి అన్నట్టు చూస్తున్నారు. చూసారా? మా ఫ్రెండ్స్ అందరూ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ ఉండేవాళ్ళండి. నేను అనుకునేదాన్ని, ఆ ఫోన్లే పనివాళ్లే కదా, తింటారు, 2 కాయలు తింటే ఏమైంది, 3 కాయలు తింటే ఏమైందని. వాళ్ళందరికీ అనుభవాలు అయినాయి కాబట్టి అంత కరెక్ట్గా ఉన్నారు. మనకి ఎంతవరకు అలా అనుభవాలు అయినా కూడా మనకి దగ్గరుండి చూడలేదు కాబట్టి తెలియలేదు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళి ఆ ఊర్లో చూస్తుంటే ఒక్కొక్క మనిషి స్వార్థము, ఈర్ష, ద్వేషాలు, కుళ్ళుమోత్తనాలు, మనం లేకుండా మన ఆస్తులు కాజేయాలని, మన తోటలు కాజేయాలని, నీళ్లు తాగాలని, కొబ్బరి నీళ్ళు తాగాలని, మామిడికాయలు కనీసం 1000 కాయ కాసింది కింద సంవత్సరం. ఒక్క కాయ రాలేదు మన ఇంటికి. నాన్నగారికి హెల్త్ బాగుండక మన దగ్గర వచ్చారనుకోండి, తోటలో కాపలా ఉన్నవాళ్ళు గేదెలను కట్టేసుకుంటారు, ఆవులను కట్టేసుకుంటారు, అన్ని పనులు చేస్తారు. ఒక్క కాయ కనీసం బస్కెద్దాం ఒక అట్టపెట్టలో బాక్స్లో పెట్టని కానీ ఏమీ లేదండి. ఇది పరిస్థితి. అందుకని ఎవరన్నా బాధ కలిగింది ఏంటంటే, ఫస్ట్ టైం నాకు ఎవరన్నా మీరు అక్కడ నిజంగా మీరే అక్కడ ఉండేటట్టయితే పంటలు వేసుకోండి, కానీ పనివాళ్ళ మీద ఆధారపడి మీరు తోటలు దొడ్లు పెట్టుకున్నారంటే ఎలాంటి ఆదాయాలు ఉండవని చెప్పి నాకు అనుభవంతో చెప్తున్నాను. మీ అందరికీ ఎప్పుడు అనుభవం ఉంటుంది, నాకైతే ఈ మధ్యకాలంలో వీళ్ళందరినీ చూస్తున్నాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. ఓకేనా?